మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీగా చూద్దాం. చాలా ఇంపార్టెంట్ న్యూస్లు అయితే రావడం జరిగింది. మన తలతిక్క అధికారులు డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 21 ఫీజు పేమెంట్కి సంబంధించి లాస్ట్ డేట్ అయినా సరే మనకి ఈరోజు కూడా ఒక అప్డేట్ అయితే చేశారు. దానికి సంబంధించి కూడా క్లారిటీగా చూద్దాం. టెట్ హాల్ టికెట్ నెంబర్తో పాటుగా టెట్ పర్సంటేజ్ అడుగుతున్నారు. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. మెయిన్గా కోర్టు కేసుకు సంబంధించి మనకి పరీక్షల సమయం ఇవ్వాలంటూ దీంతో పాటుగా అభ్యర్థులను బెంబేలెత్తించే విధంగా విద్యాశాఖ అధికారుల నిర్ణయాలు, వెబ్సైట్లు పనిచేయకపోవడం, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మెయిన్ అప్డేట్ ఉంది, దాని గురించి మాట్లాడదాం. ఏపీ డిఎస్సికి సంబంధించి అప్లైకి 2 రోజులు సమయం కూడా లేదన్న టైంలో కూడా విద్యాశాఖ అధికారులు మళ్ళీ కొత్తగా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఎవరైతే డిఎస్సికి సంబంధించి అప్లై చేసుకున్నారో వాళ్ళు ఎటువంటి కంగారు పడవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకు డిఎస్సికి సంబంధించి అప్లై చేసిన వాళ్ళు దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే 2011 నుంచి 2022 లోపు ఎవరైతే టెట్ పాస్ అయ్యారో ఆ టెట్ ఏదైతే హాల్ టికెట్ నెంబర్ అడుగుతుందో హాల్ టికెట్ నెంబర్తో పాటుగా పక్కనే పర్సంటేజ్ కూడా అడుగుతుంది. ఈ పర్సంటేజ్ అనేది ఎలా కాలిక్యులేట్ చేయాలి కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అప్లై చేసిన వాళ్ళు కంగారు పడకండి. కొత్తగా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళని ఇక్కడ 2011 నుంచి 2022 లోపు మీరు క్వాలిఫై అయిన టెట్ హాల్ టికెట్ నెంబర్, దాంతోపాటుగా పర్సంటేజ్ అడుగుతుంది. ఒకవేళ మీరు 2024 టెట్ కూడా అప్లై చేసినట్లయితే ఎస్ అనే ఆప్షన్ పెట్టుకుని మీ క్యాండిడేట్ ఐడినే హాల్ టికెట్ నెంబర్ కాబట్టి ఇక్కడ 2024లో కూడా టెట్ రాసే వాళ్ళు ఎస్ అని పెట్టుకుని 2024 క్యాండిడేట్ ఐడి ఇస్తారు. ఇక్కడ ముఖ్యంగా చూడండి, మీకు 150 మార్కులకి జరిగిన టెట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది పర్సంటేజ్ అడుగుతున్నారు కాబట్టి పర్సంటేజ్ ఏ విధంగా కట్టాలని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెట్లో 90 మార్కులు వచ్చినాయి అనుకుంటే 90 × 100 డివైడెడ్ బై 150 ఈజ్ ఈక్వల్ టు 60%. ఈ విధంగా మీరు కాలిక్యులేట్ అనేది చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెట్లో 120 మార్కులు వచ్చాయి అనుకుందాం. మీకు 120 మార్కులు టెట్లో వస్తే 120 × 100 డివైడెడ్ బై 150 ఈజ్ ఈక్వల్ టు 80%. ఈ విధంగా కాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, మీ టెట్ పర్సంటేజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. మళ్ళీ క్లారిటీగా చెప్తాను చూడండి. మీకు వచ్చిన మార్కులు ఇక్కడ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 90 మార్కులు వస్తే 90, 120 వస్తే 120, 140 వస్తే 140, లేదా 60 వస్తే 60, 70 వస్తే 70. ఎన్ని మార్కులు మీకు టెట్లో వచ్చినా కానీ ఫస్ట్ మీ టెట్ మార్కులు వేసుకోండి. ఇంటూ 100 డివైడెడ్ బై 150 చేయండి. మీకు ఎంత పర్సంటేజ్ అనేది చూపిస్తుందో ఆ పర్సంటేజ్ అనేది ఇక్కడ ఏదైతే మనకి డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు కొత్తగా అప్డేట్ ఇచ్చాడో ఇక్కడ పర్సంటేజ్ ఈ విధంగా ఎంటర్ చేసుకోండి. ఇప్పటి వరకు అప్లై చేసిన వాళ్ళు ఎటువంటి కంగారు పడవలసిన పని అయితే లేదు. ఎంత తలతిక్కగా వ్యవహరిస్తున్నారంటే ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి సంబంధించి మనకి ఈ నెల 21 ఫీజు పేమెంట్కి సంబంధించి లాస్ట్ డేట్, ఈ నెల 22 ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్కి సంబంధించి లాస్ట్ డేట్. ఇప్పుడు మళ్ళీ ఈ పర్సంటేజ్ అంటే అప్డేట్ తేవడంపై అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. 2011 నుంచి 2022 లోపు అసలు నేను టెట్ పరీక్ష రాయలేదు. ఫస్ట్ టైం నేను టెట్కి సంబంధించి అప్లై చేశాను. ఇప్పుడు నేను డిఎస్సికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఖచ్చితంగా 2011 నుంచి 2022 లోపు మీరు టెట్ రాసిన హాల్ టికెట్ నెంబర్, దానికి సంబంధించిన పర్సంటేజ్ అడుగుతుంది. ఒకవేళ మీరు సీటెట్ రాసినట్లయితే అదర్ స్టేట్స్ అనే ఆప్షన్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని సీటెట్కి సంబంధించి హాల్ టికెట్ ఇచ్చి సేమ్ మీరు ఇదే విధంగా టెట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకుని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది గైస్ 2024లో ఎవరైతే టెట్కి అప్లై చేస్తారో వాళ్ళు ఎస్ అనే ఆప్షన్ ఇచ్చుకుని క్యాండిడేట్ ఐడి అక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 2024లో టెట్కి అప్లై చేయలేదు, డైరెక్ట్గా 2022 టెట్తో మీరు డిఎస్సికి సంబంధించి అప్లై చేసుకుంటే 2024 ఆప్షన్ దగ్గర నో అనే ఆప్షన్ ఇచ్చుకోవాలి. టెట్కి అప్లై చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎస్ అని ఇచ్చి అక్కడ 2024 క్యాండిడేట్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డౌట్ పై చాలా మంది కంగారు పడుతున్నారు కదా, దీనికి సంబంధించి మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే, దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ అయితే ఇది. సార్, అఫీషియల్ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్లు అనేవి అసలు పనిచేయడం లేదు, నాన్ లోకల్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి సార్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు నాన్ లోకల్కి సంబంధించి పక్క జిల్లాకు సంబంధించి సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేసుకుని అప్లై చేసుకోవాలా? ఈ విధంగా చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. మీరు హెల్ప్ లైన్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చిన సలహాల ప్రకారం మీరు ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. మెయిన్గా మీరు సొంత జిల్లాకు అప్లై చేసుకోండి. మీ సొంత జిల్లాకు అప్లై చేసుకున్న తర్వాత మాత్రమే మీకు ఇంకా మనీ నో ప్రాబ్లం అనుకున్నప్పుడు మాత్రమే పక్క జిల్లాని కూడా సెలెక్ట్ చేసుకుని మీరు ఫీజు పేమెంట్ చేసుకుని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి తప్ప ముందు మీరు సొంత జిల్లాకు మాత్రమే అప్లై చేసుకోండి. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి
టెట్ అదేవిధంగా టీఆర్టీ నిర్వహణపై విచారణ రేపటికి వాయిదా. మనకి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. ఎస్జిటి పోస్టుల భర్తీపై విచారణ నేటికి వాయిదా అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. సాక్షి అమరావతి ఏపీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, దీనికి సంబంధించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్కి సంబంధించి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి టీఆర్టీ అన్న డిఎస్సి అన్న ఒకటే. ఇటు టెట్ డిఎస్సి పరీక్షల నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలను తమకు అందజేయాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారంకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఉత్తర్వులను జారీ చేశారు. టీఆర్టీ టెట్ పరీక్షల నోటిఫికేషన్లను సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మరో 4 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ సోమవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణ వాదనలు వినిపిస్తూ టీఆర్టీ నిర్వహణ కోసం ఈ నెల 12న టెట్కి సంబంధించి పరీక్షల నిర్వహణకు 8న నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. టెట్ అర్హత సాధించిన వారు టీఆర్టీకి హాజరయ్యేందుకు అర్హులన్నారు. టెట్ ఫలితాలను మార్చి 14న విడుదల చేస్తామన్నారని, ఆ మరుసటి రోజు నుంచే మార్చి 15వ తారీఖు నుంచి పరీక్షలు డిఎస్సికి సంబంధించి ఎలా నిర్వహిస్తారని తెలిపారు. టెట్ పరీక్షల సిలబస్కి సంబంధించి చాలా ఎక్కువ ఇచ్చారని, ఇటు టెట్ పరీక్షలకు కానీ డిఎస్సి పరీక్షలకు కానీ హాజరయ్యేందుకు చాలా సమయం తక్కువగా ఇచ్చారని, దీనికి సంబంధించి ఏమాత్రం సమయం సరిపోదని, డిఎస్సి పరీక్షలకు సహితం తక్కువ సమయమే ఉందని, అధికారులు హడావిడిగా 2 పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వాదనలు విన్న న్యాయవాది పూర్తి వివరాలను తమకు అందచేయాలని ప్రభుత్వ తరపున న్యాయవాదిని ఆదేశించారు. విచారణను బుధవారంకి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు సంబంధించి బిఎడ్ అభ్యర్థులను అనుమతించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యం విచారణ మంగళవారానికి వాయిదా పడిందంటూ కూడా దీనికి సంబంధించి మనకి ప్రత్యేక కథనంలో పబ్లిష్ చేస్తున్నారు. ఇది గైస్ సాక్షి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన కథనం. వీళ్ళు ఏంటంటే ప్రభుత్వాధికారుల ఉద్దేశం ఎలా ఉందంటే, వీళ్ళే తప్పుల తడాకా కింద నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళు ఇచ్చిన హామీ వచ్చేసరికి 23,000 టీచర్ పోస్టుల భర్తీ మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ జరిగితే 8,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి. ఎస్జిటి పోస్టులు 12,000 వరకు ఉంటాయి. మిగిలిన అన్ని కేటగిరీల్లో పోస్టులు కలిపి దాదాపుగా 5,000 పోస్టులు కలుపుకుని 25,000కు పైగా పోస్టుల భర్తీని మెగా డిఎస్సి అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ 23,000 టీచర్ పోస్టుల భర్తీ హామీ. తీరా ఎస్జిటికి ఒక 2,000 పోస్టులు ఇచ్చి, స్కూల్ అసిస్టెంట్కి ఒక 2,000 పోస్టులు ఇచ్చి, డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల మధ్య చిచ్చులు పెట్టి నోటిఫికేషన్ని న్యాయ వివాదాల పాలయ్యే విధంగా చేసి విచిత్రంగా అభ్యర్థులతో గేమ్స్ ఆడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం సరికాదు. అభ్యర్థులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇచ్చిన హామీ ప్రకారం 23,000 టీచర్ పోస్టుల భర్తీని ప్రశ్నించవలసిన అవసరం ఉంది. జియో నెంబర్ 117ని రద్దు చేసి తక్షణమే ఏవైతే 16,000 ఎస్జిటి పోస్టులను ఎగరగొడుతున్నారో వాటన్నింటినీ కూడా భర్తీ చేయవలసిన అవసరం ఉంది. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి మెగా డిఎస్సి హామీ ప్రకారం 8,000కు తగ్గకుండా పోస్టులను భర్తీ చేయవలసిన అవసరం ఉంది. అధికారంలోకి రాకముందు మేము పనులు సక్రమంగా నిర్వర్తించకపోతే కాలర్లు పట్టుకుని ప్రశ్నించమన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తీరా చూస్తే గతంలో మాదిరిగానే వ్యవహరించడం సరికాదు. బ్రిటిష్ ప్రభుత్వం పాలన మాదిరిగా విభజించు పాలించు అని డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల మధ్య చిచ్చులు పెట్టే మీ ప్రయత్నాలు ఏమాత్రం సరికాదు. మిత్రులందరూ గమనించాల. అభ్యర్థులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సిని ప్రశ్నించుకుంటే మీకు రావాల్సిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 8,000 పోస్టులు వస్తాయి. ఎస్జిటికి సంబంధించి 12,000 పోస్టులు వస్తాయి. మిగిలిన కేటగిరీల్లో 5,000 పోస్టులు ఉంటాయి. మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ జరిగితే అందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి ఒక 2,000, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 2,000 ముష్టి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి తీరా డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల మధ్య చిచ్చులు పెట్టి ఈ విధంగా ప్రభుత్వం పోస్టుల భర్తీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది ఏమాత్రం సరికాదు. అభ్యర్థులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మెగా డిఎస్సి ద్వారా 23,000 టీచర్ పోస్టుల భర్తీని హామీని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి భర్తీ జరుగుంటే ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకే ప్రత్యేకంగా 8,000 పోస్టులు వస్తాయి. ఇటు ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కూడా 12,000 పోస్టులు వస్తాయి. ఇక పీఈటీకి సంబంధించి టీజీటీ ట్రైనెడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డ్రాయింగ్కి సంబంధించి, పీఈటీకి సంబంధించి అన్ని పోస్టులు దాదాపుగా 5,000కు పైగా భర్తీ చేయవలసి వస్తుంది. ఈ భర్తీని ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్కి మానవ వనరులపై మేము ఎటువంటి ఆదాయ వనరులు ఖర్చు చేయమని చెప్పి సంతకాలు చేసి ప్రపంచ బ్యాంక్కి ఈ డిఎస్సి అభ్యర్థులను నమ్మేసి తీరా అప్రాంటీస్ విధానం అనే నీచమైన విధానాన్ని తీసుకువచ్చి
నేడు ఈ డిఎస్సిని కోర్టు పాలయ్యేలా చేసింది. ఇక మనకి ఈ డిఎస్సి కోర్టు కేసుకు సంబంధించి ప్రతి న్యూస్ పేపర్లో కూడా మనకి మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. దానికి సంబంధించి మనం మెయిన్గా చూసినట్లయితే ఈరోజు డిఎడ్ వర్సెస్ బిఎడ్కి సంబంధించి అంశం అనేది కోర్టులో విచారణ అయితే జరగబోతున్నట్లు సమాచారం. ఇక ప్రభుత్వ తరపున న్యాయవాదిని కంప్లీట్ వివరాలను పంపించాలని హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి మనకి బుధవారం విచారణ జరిగే అవకాశం అయితే ఉంటుంది. పరీక్షల సమయానికి సంబంధించి పరీక్షలకు సంబంధించి న్యాయపరంగా జరగవలసిన ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. మీ ప్రిపరేషన్ అనేది మీరు కొనసాగిస్తూ ఉండండి. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే అప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్లో మోడల్ పేపర్లకు సంబంధించి రికార్డెడ్ వీడియోస్ కానివ్వండి, లైవ్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ లైన్ టు లైన్ బిట్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి సైకాలజీ మొత్తం కంప్లీట్ అయిపోయింది, తెలుగు కూడా మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసుకుని అన్ని వీడియోలు కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి. 28,000 పోస్టుల ఖాళీలు ఉంటే కేవలం 6,000 పోస్టులకే నోటిఫికేషన్ ఏంటంటూ కూడా దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఇటు పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి కూడా ప్రతి ఏటా 6,500 చొప్పున మొత్తం 26,000కు పైగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెవిలో క్యాబేజీ పెట్టారు. దగా క్యాలెండర్, నిరుద్యోగులతో జగన్ తొండాట అంటూ దీనికి సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. జాబ్స్ క్యాలెండర్ అంటూ 5 ఏళ్లుగా ఊరించి మోసగింపు అంటూ కూడా దీనికి సంబంధించి ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. మెయిన్గా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం వచ్చేసరికి గందరగోళంగా డిఎస్సి అప్లికేషన్లు అనేవి మారాయి. అప్లికేషన్ల నుంచి రిజర్వేషన్ రోస్టర్ వరకు అంతా అయోమయం. మొదటి నుంచి దరఖాస్తుదారులకు చుక్కలు చూపిస్తున్న ప్రభుత్వాధికారులు ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ఫస్ట్ 2 రోజులు చూపించలేదు, తర్వాత మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ అనేది తెచ్చారు. ఎడిట్ ఆప్షన్ లేక 30,000 మందికి పైగా అవస్థలు పడుతున్నారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఫస్ట్ 2 రోజుల్లో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు, ఓసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ఎస్ అనే ఆప్షన్ ఇచ్చుకునే ఒక అప్డేట్ అనేది వాళ్ళు తీసుకురాకుండా 2 రోజుల తర్వాత ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ని తీసుకొచ్చి ఇప్పుడు అభ్యర్థులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోతే కొత్తగా మళ్ళీ 750 రూపాయలు ఫీజు పేమెంట్ అనేది చేసుకుని మళ్ళీ కొత్తగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి వస్తుంది. దీనిపై విద్యాశాఖ అధికారులు కానివ్వండి, టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్కి కాల్ చేస్తుంటే కనీసం రెస్పాండ్ కాని పరిస్థితి. చాలామంది కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు, సార్ నేను నేమ్లో మిస్టేక్ చేశాను, డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ చేశాను, రిజర్వేషన్లో మిస్టేక్ చేశాను, హాల్ టికెట్ నెంబర్ తప్పుగా ఇచ్చేశాను, ఏం చేయాలి, నా పరిస్థితి ఏంది, కొత్తగా అప్లై చేయాలా, 750 రూపాయలు కొత్తగా ఫీజు పేమెంట్ చేసి అప్లై చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. మీరు హెల్ప్ లైన్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ సలహా మేరకు మళ్ళీ కొత్త అప్లికేషన్ అనేది చేసుకోండి. మెయిన్గా పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో మీరు డేట్ ఆఫ్ బర్త్లో కానీ రిజర్వేషన్లో కానీ, మీరు రిజర్వేషన్కి సంబంధించి ఆప్షన్లు సెలెక్ట్ చేసుకోవడంలో కానీ, ఇక మెయిన్గా టెట్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్స్ అనేవి మేము తప్పు ఎంటర్ చేస్తాం, ఏం చేయాలని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. మీరు 2011 నుంచి 2018 వరకు 2022 వరకు ఏవైతే గత టెట్లకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. ఇక 2024లో ఎవరైతే టెట్కి అప్లై చేశారో ఆ క్యాండిడేట్ ఐడి హాల్ టికెట్ నెంబర్ కాబట్టి అక్కడ ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని 2024 క్యాండిడేట్ ఐడి అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కొంతమంది టెట్కి అప్లై చేసి కూడా అక్కడ క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేయలేదు. ఈ విధంగా మేము రకరకాల మిస్టేక్లు చేసాం, ఏం చేయాలి, కొత్తగా అప్లై చేసుకోవడం అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు మెయిన్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎడిట్ ఆప్షన్కి సంబంధించి వీళ్ళు ఎక్కడ మెన్షన్ ఎవరైతే పెద్ద పెద్ద మిస్టేకులు చేశారో వాళ్ళు వచ్చేసరికి 750 రూపాయలు ఫీజు పేమెంట్ మళ్ళీ చేసుకుని మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. మీరు మెయిన్గా హెల్ప్ లైన్ నెంబర్లని కాంటాక్ట్ అయ్యి, హెల్ప్ లైన్ నెంబర్లు అసలు పనిచేయడం లేదు, ఏం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. హెల్ప్ లైన్ నెంబర్లని కాంటాక్ట్ అయ్యి మీరు వాళ్ళ సలహా మేరకు ఇక్కడ కొత్త అప్లికేషన్ చేసుకోవాలా ఏందనేది మీరు ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. మీరు బ్లూ కలర్తో సిగ్నేచర్ చేసినా కానీ ప్రాబ్లం లేదు, మీరు బ్లాకింగ్తో సిగ్నేచర్ చేయండి. ఇకపై ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు వచ్చేసరికి ఇక ఫోటో సిగ్నేచర్ రాకపోతే ఏం చేయాలంటే గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించుకుని ఒరిజినల్ ఐడి ప్రూఫ్తో ఎగ్జామ్ అయితే రాసే అవకాశం ఉంటుంది. ఫోటో సిగ్నేచర్ సరిగా రాని వాళ్ళు, మీ నేమ్ అనేది మిస్టేక్ పడిన వాళ్ళు ఎగ్జామ్ సెంటర్కి మీరు వెళ్ళేటప్పుడు రిపోర్ట్ చేసి దీనికి సంబంధించి మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇక డేట్ ఆఫ్ బర్త్లో కానీ టెట్కి సంబంధించిన వివరాలు మీరు ఇవ్వడంలో కానీ ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే మీరు కొత్తగా అప్లై చేయాలనేది మీకు మనీ ప్రాబ్లం లేకపోతే మీరు అప్లై చేసుకోండి. ఎంత దారుణంగా ఉందంటే సిచ్యువేషన్, కొంతమంది 4-5 రకాల పోస్టులకు కలిపి ఒకేసారి ఫీజు పేమెంట్ చేసి ఒకేసారి అప్లై చేస్తున్నారు. అటువంటప్పుడు ఏదైనా ఒక మిస్టేక్ జరిగినప్పుడు మొత్తం మళ్ళీ 3,750 రూపాయలు ఫీజు పేమెంట్ అనేది చేసుకుని మళ్ళీ అంత అమౌంట్ ఎక్కడి నుంచి తెచ్చి అప్లై చేయమని చెప్పేసి అభ్యర్థులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. డిఎస్సి వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్లు ఉన్నాయి కానీ అవి అసలు ఎందుకు పని చేయడం లేదు, వాటి వల్ల ఉపయోగం ఏంది సార్ అని చెప్పేసి కూడా అభ్యర్థులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ఇటు టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి 1 to 9th క్లాస్కి సంబంధించి ఒక పక్కన న్యూ సిలబస్ చదువుకుని మళ్ళీ
6th to 9th క్లాస్ ఓల్డ్ సిలబస్ చదువుకుని 10th సిలబస్లో చేంజెస్ లేవు. డిఎడ్ బిఎడ్ ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ చదువుకోవాలి. ఇటుపక్క లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్పై పట్టు సాధించుకున్న తర్వాత లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్పై దృష్టి పెట్టాలి. స్టాండర్డ్ జీకే అన్న అంశాలు కూడా చూసుకోవాలి. విద్యా దృక్పథాల అంశాలు చదువుకోవాలి. ఇక్కడ సమయం చూస్తే 20 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు టెట్కి సంబంధించి. మళ్ళీ టెట్ అయిన వెంటనే డిఎస్సికి సంబంధించి పరీక్షలు పూర్తి చేస్తామని ఈ విధంగా తప్పుల తడాకా షెడ్యూల్ని విడుదల చేయడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. ఇక ఆన్లైన్ ఫీజ్ పేమెంట్కి సంబంధించి ఫిబ్రవరి 21వ తారీఖు లాస్ట్ డేట్ అనేది ఇచ్చున్నారు. ఫిబ్రవరి 22 ఆన్లైన్ అప్లికేషన్ల సబ్మిట్కి సంబంధించి లాస్ట్ డేట్ కింద ఇచ్చున్నారు. కాబట్టి ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో అప్లై చేసుకోండి. మీరు టెట్లో చిన్నిపాటి మిస్టేక్లు చేసినా పర్లేదు, కానీ డిఎస్సికి సంబంధించి అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ వీడియో మన ఛానల్లో చేసిన ఆ వీడియో మీరు చెక్ చేసుకోండి. ఇక ఇంకొక అప్డేట్ కూడా ఉంది. శివరాత్రి రోజున మీరు ఎగ్జామ్ రాసేందుకు సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి ఒక ఆప్షన్ అడుగుతుంది. ఆ ఆప్షన్ మీరు ఎస్ పెట్టుకున్నా నో పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. ఎస్ పెట్టుకుంటే మీరు మహాశివరాత్రి రోజున కూడా నాకు ఎగ్జామ్ వచ్చినా పర్లేదని చెప్పేసి అంగీకరించినట్లు, నో పెట్టుకున్నట్లయితే నేను ఆ రోజున ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా లేను, మహాశివరాత్రి రోజును నో అనే ఆప్షన్ దానికి వర్తిస్తుంది. ఓకే, దీనిపై కూడా ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినప్పుడు కింద ఏదో ఇయర్స్ చూపిస్తుంది, ఏంటి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. కింద మీకు అక్కడ మీరు కింద ఆ ఇయర్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డేటు, మంత్, ఇయర్ కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి. ఆ కింద ఏం చూపిస్తుందంటే వయోపరిమితి, మీరు ఇంకా అన్ని సంవత్సరాలు ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారనే ఇయర్స్ అనేవి చూపిస్తుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు కరెక్ట్గా చూసుకోండి. ఆ కింద ఏం చూపించినా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది జస్ట్ మీరు ఇంకా అన్ని సంవత్సరాలు ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారనే ఆప్షన్ని చూపిస్తుంది. టెట్కి సంబంధించి నెంబర్స్ అనేవి తప్పులు ఇచ్చుకున్న వాళ్ళు చూసుకోండి. 2024లో మీరు టెట్కి అప్లై చేసి ఎస్ అనే ఆప్షన్ ఇచ్చుకున్న అక్కడ టెట్కి సంబంధించి క్యాండిడేట్ ఐడి ఇచ్చుకున్నట్లయితే పర్లేదు. కొంతమంది ఏంటంటే 2024 టెట్కి అప్లై చేసి ఆ క్యాండిడేట్ ఐడి వచ్చినా కానీ కొంతమంది నో అని చెప్పేసి అప్లై చేసిన క్యాండిడేట్లు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా చూసుకోండి. ఈ విద్యాశాఖ అధికారుల విధానం ఘోరమైన విధానం. కేవలం ఇటు టెట్కి కానీ డిఎస్సికి కానీ 750 రూపాయల అప్లికేషన్ ఫీజుకి దోచుకున్నాం, అభ్యర్థుల్ని కొల్లగొట్టామా, వాళ్ళని నిలువు దోపిడీ చేసామా, ఈ విధంగా మాత్రం ఆలోచిస్తున్నారు. ఇక బిఎడ్ అభ్యర్థుల విషయానికి వచ్చినట్లయితే బిఎడ్ అభ్యర్థులకి మరీ దారుణం. ఇటు ఎస్జిటికి అవకాశం, ఇటు స్కూల్ అసిస్టెంట్కి అవకాశం, టీజీడీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి అవకాశం ఉంది. బిఎడ్ ప్లస్ టెట్తో పేపర్ 1Aతో ఎస్జిటి, పేపర్ 2Aతో స్కూల్ అసిస్టెంట్, టీజీటీ 2 రాసుకునే అవకాశం అయితే ఉంటుంది మెథడాలజీ ప్రకారం. ఇటు పీజీ, ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన పీజీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి పీజీటీకి కూడా అవకాశం ఉంది. ఈ విధంగా వేలల్లో 3750 రూపాయలు ఫీజు పేమెంట్ అనేది చేసి అప్లై చేస్తే ఇప్పుడు మళ్ళీ దానిలో తప్పులు వస్తే మొత్తం మళ్ళీ 3750 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురాం సార్ అని చెప్పేసి అభ్యర్థులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. అనేక చిక్కులు ఉన్నాయి. ఈ చిక్కులకు పరిష్కారం ఏదని చెప్పేసి కూడా అభ్యర్థులందరూ కూడా వాపోతున్న పరిస్థితి. విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించాలి. టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి ఎవరైతే కన్వీనర్ ఉన్నారో తక్షణమే ప్రెస్ నోట్ని విడుదల చేసి ఈ అభ్యర్థులందరూ ఏం చేయాలి, ఏంది కథ అనేది మీరే సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఫీజుల రూపంలో నిలువు దోపిడీ చేయడం కాదు, హెల్ప్ లైన్ నెంబర్ని ఇంక్రీజ్ చేయండి, హెల్ప్ లైన్ నెంబర్లు పనిచేసేలా చేయండి, హెల్ప్ లైన్ నెంబర్ల నుంచి సమాధానం ఇవ్వండి. ఎడిట్ ఆప్షన్కి సంబంధించి మీరు ఇప్పటి వరకు కనీసం స్పందించలేదు. ఎడిట్ ఆప్షన్ లేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎడిట్ ఆప్షన్కి సంబంధించి తక్షణమే మీరు స్పందించవలసిన అవసరం ఉంది. అభ్యర్థులు మళ్ళీ అప్లై చేసుకోవాలి, ఏంది కథ అనేది మీరు అఫీషియల్గా ప్రెస్ నోట్ని విడుదల చేసి ఒక స్పష్టమైన సమాధానం ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఇది గైస్ దీనికి సంబంధించిన సమాచారం. చాలామంది ఈ డౌట్ కూడా అడుగుతూ ఉన్నారు, సార్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్కి సంబంధించి టీచర్ పోస్టులు ఉన్నాయి కదా, అవి అందరికీ అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి అడుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంపీపీలో కానీ, జడ్పీపీలో కానీ, మున్సిపల్ స్కూల్స్లో కానీ, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో కానీ అందరికీ కూడా అవకాశం ఉంటుంది. అందరికీ కూడా పోటీ పడే ఛాన్స్ ఉంటుంది. ఇంటర్నల్గా ఆ ప్రాసెస్ వాళ్ళు చూసుకుంటారు. ముందుగా జడ్పీపీ, ఎంపీపీలో చూస్తారు మీ మార్కుల ప్రకారం. అక్కడ మీకు జాబ్ లేకపోతే మున్సిపల్ స్కూల్స్లో చూస్తారు, అక్కడ ఏమన్నా మీకు అవకాశం ఉందేమోనని. అక్కడ కూడా మీకు ఛాన్స్ లేకపోతే ఫైనల్గా ట్రైబల్ వెల్ఫేర్లో ఛాన్స్ చూస్తారు. అక్కడ మీకు వచ్చిన మార్కుల ప్రకారం, మీకు వచ్చిన మెరిట్ ప్రకారం వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్నల్గా జరుగుతుంది. కాబట్టి ఈ 3 రకాల కేటగిరీ పోస్టులకి ఒకే అప్లికేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. మీరు సెపరేట్గా ఏం అప్లై చేయవలసిన అవసరం లేదు. ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి ఏవైతే పోస్టులు ఉన్నాయో వీటికి సంబంధించి 10ల సంఖ్యలో మాత్రమే ఆ సొంత జిల్లాకు సంబంధించి ఆదివాసులకి రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన అన్ని పోస్టులకు కూడా అందరికీ అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. రాష్ట్ర ప్రకారం చూసినట్లు అందరికీ అవకాశం కల్పించే విధంగా రాష్ట్ర అనేది ప్రొవైడ్ చేశారు. కాబట్టి ఇక్కడ మొత్తం ఎంపీపీ, జడ్పీపీ, మున్సిపల్, ట్రైబల్ వెల్ఫేర్ ఈ 3 రకాల కేటగిరీ పోస్టులకి అందరికీ కూడా అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఏజెన్సీ నిరుద్యోగ ఉపాధ్యాయులకు
పోస్టుల భర్తీలో న్యాయం చేయాలంటూ వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి ఏవైతే పోస్టులు ఉన్నాయి వీటికి అందరికీ అవకాశం కల్పించడంపై ఏజెన్సీ నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో న్యాయం చేయాలంటూ కూడా మనకి ఈ ఆర్టికల్లో మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎవరైతే డిఎస్సికి సంబంధించి అప్లై చేసుకోలేదో అఫీషియల్ వెబ్సైట్లో లాస్ట్ డేట్ వచ్చేసరికి 21వ తారీఖు ఫీజు పేమెంట్కి సంబంధించి అని చెప్పేసి చూపిస్తున్నారు. ఆన్లైన్ సబ్మిటెడ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 22వ తారీఖు అని చెప్పేసి చూపిస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ టెట్కి సంబంధించి అప్లికేషన్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి కాబట్టి డిఎస్సికి సంబంధించి కూడా క్లోజ్ చేస్తారు. అందువల్ల ఏంటంటే ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అప్లై చేయాలనే వీడియో మన ఛానల్లో ఆల్రెడీ చేశాను. ఆ వీడియోని ఒకసారి చెక్ చేసుకోండి. కొత్తగా వచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ వచ్చింది. టెట్ పర్సంటేజ్ అడుగుతుంది. ఏ విధంగా టెట్ పర్సంటేజ్ కట్టాలనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా మీకు చూపించాను. కాబట్టి దాని ప్రకారం మీరు టెట్కి సంబంధించి పర్సంటేజ్ అనేది కట్టుకుని మీరు అక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకే గైస్, ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఎవరైతే కామెంట్ చేస్తున్నారో ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మీరు రిప్లై ఇవ్వండి. నేను ఒక్కడనే రిప్లై ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా గమనించాలి. ఎవరైతే కామెంట్ చేస్తున్నారో ఎవరికైతే డౌట్ ఉందో ఆ డౌట్కి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.